ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన పాలమిస్ట్రీ శాస్త్రాన్ని మర్చిపోవద్దని, పాలమిస్ట్రీ శాస్త్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీకు తెలియజేసి ఉన్నాను. ఇప్పటికే ఇంకా తెలియజేస్తాను. కాకపోతే ఈ శాస్త్రాన్ని తుంగలో తొక్కి అమాయక స్త్రీలను, అమాయక పురుషుల్ని మోసాలు చేసి ఉపయోగించుకొని వాళ్ళ సొంత వాళ్ళకి లాభం చేకూర్చుకుంటూ వాళ్ళని వేశ్యలుగా మారుస్తూ వాళ్ళు వేశ్యలకు కాపలా ఉండేటట్టు చేసుకుంటూ వ్యసనాలకు అలవాటు చేసి ఎలా చేస్తున్నారో అనేటువంటిది వ్యక్తులు ఏ మత సంస్థలో చేరి ఏ మత వ్యతిరేక విధానాలు, ఏ మతానికి అనుకూల వ్యక్తిని ఎలా అన్యాయం చేస్తున్నారో తెలియాలంటే కంసుడు అనే వ్యక్తి, బృహస్పతి కొడుకు కసుడు తెలుసు కదా, కసుడే కదా, కసుడు మీకు తెలుసు. అయితే రాక్షసుడికి దేవతలకి జరిగినటువంటి యుద్ధంలో రాక్షసులు చనిపోయిన తర్వాత ఆ రాక్షసుల్ని శుక్రాచార్యుల వారు తన యొక్క విద్యతో అందరిని బతికిస్తూ వచ్చాడు. కానీ దేవతలకి బతికించే విద్య తెలియక పాపం ఎంతోమందిని పోగొట్టుకునేవాడు. దాన్ని ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు చూడండి, తన మనుషులు ఎన్ని మోసాలు చేసినా ఒక చోట మోసం చేస్తే ఇంకో చోట తీసుకుపోతున్నారు, ఆడ మోసం చేస్తే ఇంకో చోట తీసుకుపోతున్నారు, ఆడ మోసం చేస్తే అక్కడ తీసేసి ఇంకొక చోట తీసుకుపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కేసులు ఎన్ని పడినా వాళ్ళు పలుకుబడిన వచ్చి బయటపడేస్తున్నారు. కానీ ఇన్ని ఎందుకు చేస్తున్నారంటే అమాయకులు ఇరికించడానికి. ముందు తన వాళ్ళని తప్పు చేసినట్లుగా చేసి తప్పు చేయించి చివరికి ఆ మత వ్యతిరేకాన్ని, ఆ మత నాశనాన్ని, ఆ మత యొక్క నేలమట్టం చేయడానికి ఆ వ్యక్తులకు అన్యాయం చేసి ముందు తన వాళ్ళకి అన్యాయం చేస్తారు, తన వాళ్ళ చేత అన్యాయం చేస్తారు, తన వాళ్ళ చేత మోసాలు చేస్తారు, తన వాళ్ళని ఉపయోగించి ఇబ్బంది పెడతారు, తన వాళ్ళ చేత ఇన్ఫార్మల్గా వ్యవసాయ రహస్యాలు బయటపడేటట్టు చేస్తారు, అక్కడ ఉన్న ఒకరికొకరు తొగులు పెడతారు, ప్రాంతాల మీద గొడవలు పెడతారు. అయితే ఈ కసుడు పాపము తన జాతిని కాపాడుకోవడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో మాయా రూపంలో రాక్షసుల ఇంట్లో చేరాడు. ఈ రాక్షసుల ఇంటి ద్వారా చేరిన తర్వాత సరే ఏదో ఒక విధంగా అతను శుక్రాచార్యుడు కూతురి ఆధారంగా మహామృత్యుంజయ మంత్రం నేర్చుకున్నాడు. ఈ మహామృత్యుంజయ మంత్రం నేర్చుకున్న తర్వాత అతను ఆ విద్య తనకు పోయినప్పటికీ తన వాళ్ళకు ఉపయోగపడింది అనే భావం ఉంది. అయితే అనేక మంది ఈ మత వ్యతిరేకులు తన వాళ్ళకి చేసిన అన్యాయాలని బహిర్గతం చేయడానికి కొంతమంది ఈ సంస్థలు చేస్తుంటారు. ఆ మత వ్యతిరేక విధానాలు అవలంబించి ఈ మత వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి వెంటనే ఇస్తారు. అన్నీ మొత్తం బెనిఫిట్స్ ద్వారా ఆర్థికంగా ఉన్నతో చేస్తారు. ఎందుకు ఇవ్వాలి అంటే ఏ వ్యక్తికైనా ఏ చట్టమైనా పని ఏదైనా ఒకే న్యాయం ఎందుకు లేదు అంటే ఆ మత వ్యతిరేక విధానాలు అవలంబించిన వాళ్ళకి, ఆ సంస్థను నేలమట్టం చేసిన వాళ్ళకి వెంటనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవం బీసీ మతానికి అనుకూలం చేయడం. బీసీ మతానికి అనుకూలం చేయడం ఎప్పుడో బీజం ఏర్పడిపోయింది. బీజం ఏర్పడిపోయిందన్న వేల కోట్ల రూపాయలు వీళ్ళకి సంపన్నులు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి. నువ్వు ఏమి చేయలేనప్పుడు ఇప్పుడు చూసావు కదా, తన పేదరికం ఆధారంగా తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని మానవ వేశ్యలుగా మారినా ఏం చేయలేని నిశాస్థితులు ఉన్న ఆ కుటుంబం వేశ్యలుగా ఎట్ట మారుతుందో, నీకున్నటువంటి ఇబ్బందుల కష్టాలను ఒక చిన్న సాయం కోసం ఒక ఆర్థిక సాయం పొందినప్పుడు, ఇంట్లో చేర్చుకున్నప్పుడు, ఆ ఇంట్లో చేరినటువంటి ఆ పురుషుడు తనకిచ్చినటువంటి కృతజ్ఞతను 5-10 రూపాయల సాయం చేశానని కృతజ్ఞత లేకుండా ఆ 10 రూపాయల సాయం ముసుగులు ఆ స్త్రీలను వేశ్యలుగా మార్చి ఒక కుటుంబంలో పేద కుటుంబాన్ని ఎలా బజారు పనులు చేస్తాడో అదేవిధంగా ఈ మత వ్యతిరేక విధానాలు అవలంబించేవాళ్ళు ఆ మతాన్ని నిర్వీర్యం చేయాలని ఎంత ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతమంది బలైపోతారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ మత వ్యతిరేక విధానాలతో ఈ మతంలో చేరాడు. జనమేజయుడు ఏంది, వాళ్ళ నాన్నని చంపినటువంటి మామూలుగా
నాగబామ రాజు తెలుసు కదా, నాగేంద్రుని చంపడానికి యజ్ఞం చేస్తాడు. వాస్తవంగా అతను చంపగలిగాడా? అతని మీద చర్యలు తీసుకోగలిగాడా? లేదు. వాస్తవంగా బలైపోయింది ఎవరు? కింది స్థాయి అంటే చిన్న చిన్న పాము. ఈ నాగేంద్రుడిని చంపాలనేటువంటి యాగం చేస్తే చిన్న చిన్న పాములు అంటే పావు చేశాడు. అదేవిధంగా వీళ్ళు ఈ మత వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ మత వ్యతిరేక నుంచి వచ్చి లేదా ఈ మత వ్యతిరేక నుండి ఉద్యోగులు చేరి ఈ మతాన్ని నిర్వీర్యం చేయడానికి కింది నుంచి పావులు కలుపుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆ మతంలో ఉన్న కులాన్ని ఎవరైతే బలపడుతుందో ఆ కులాన్ని అనుకూలంగా ఉంటూ ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకి ఇతరులకు అన్యాయం చేయడానికి పోటీ పెడతారు. పోటీ పెట్టి ఒకరికొక ఘర్షణ పెట్టి లాస్ట్కి ఆ మతాన్ని నిధులు చేస్తారు. అలా గతంలో నష్టపోయిన సంస్థలు, నేలమట్టమైన సంస్థలు కానీ పరిగణలోకి తీసుకుంటే అక్కడ జరిగిన సంఘటనలు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. వేల మంది అట్లపోయారు, వేల జీవితాలు ఎట్టపోయినాయి, కలకలలాడుతున్న సమస్యలు ఎట్టనాశనమైనవి ఈ మత వ్యతిరేక విధానాలు. అయితే ఈ మత వ్యతిరేక విధానాలకు భూములు చెప్పాను, వ్యతిరేకంగా భూములు ఇచ్చారు. ఈ మతానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఆచారాలు పాటించే వ్యక్తులకి వెళ్ళారు. అంటే ఒక మత సంస్థలో మత వ్యతిరేకులకి పట్టం కట్టుతున్నారంటే వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే మీకు హస్తరేఖ జ్యోతిష్యం తెలియదు. చెప్తే వినరు. చెప్తే నీకు ఏ ఆధారం ఉన్నా అసలు చర్యను తీసుకోలేరు. అంటే ఒక అంతర్గతంగా ఏ చర్య తీసుకోరు. మీడియేటర్ మధ్యలో ఎవరో ఒక నాయకుడు వచ్చి కలిపెట్టారు. అంటే ఈ సంస్థ లోపల ఎంత పురుగులు పడిపోయిందో తెలియకుండా ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటే కూడా రాదు. అంటే ఆ ఒక్కరు జోక్యం ఎప్పుడు చేసుకుంటారో తనకు సమస్య వచ్చినప్పుడు, తన వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఒక పార్ట్ తీసుకుంటారు. మిగిలిన పార్టీలు కూడా అట్లా ఉన్నాయి కదా. మిగిలిన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ ఒకటే అంతే కదా. మోసాలు చేస్తున్న ప్రతి వ్యక్తిని బానిసని అంటే ఈ వ్యతిరేక విధానాలు అవలంబించి బంధుప్రీతికి పాల్పడే వ్యక్తి ఎంత లాభం పడతాడు, అతనికన్నా ముందు చేరి వ్యక్తి ఎవరైనాకి ఎందుకు న్యాయం చేయలేదు, వీళ్ళకి ఎందుకు న్యాయం చేశావు అనేటువంటి కోణంలో కానీ విచారిస్తే నాన్ సెలక్షన్ ఉద్యోగాలు అన్నిటిపైన ఒక విచారణ చేస్తే అప్పుడు బంధుప్రీతి ఎంత దుర్మార్గం ఉందో, ఈ మత వ్యతిరేక విధానాలు ఎన్ని అవలంబిస్తున్నారో, ఈ మత వ్యతిరేక విధానాలు కులాన్ని ఎలా పావుగా వాడుకుంటున్నారో, ఎలా ప్రాంతాన్ని పావుగా వాడుకుంటున్నారో, ఎంతమంది పాపం కష్టపడి కూడా పద్యం పొందలేకపోతున్నారో తెలియాలి. అంటే అదేవిధంగా వాళ్ళు శుద్ర పూజలు ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు బంగారు కాపాడడానికి శుద్ర పూజలు వాడారు, అంటే నాగబంధన వాడారు. అదేవిధంగా ఇక్కడ ఈ మతాన్ని నిర్వీర్యం చేయడానికి చేరి లాభం ఈ తంత్రాలు మంత్రాల విద్యతో అనంతకాలంలోనే సంవత్సరానికి లాభం పొంది, అంటే వీళ్ళకేమో సంవత్సరం మంత్రతంత్ర విద్యలు సంవత్సరానికి లాభం చేస్తారు అంటే ఉన్నట్టే కదా. ఇప్పుడు శ్వాసంగా పనిచేసే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు మగ్గిపోయి చచ్చిపోతుంటే ఆరోగ్యం బాగలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు సంవత్సరానికి ఎందుకంటే తంత్ర విద్యలు మంత్ర విద్యలు వశీకరణ విద్యలు వాళ్ళ మీద ప్రయోగించి లాభం పొందినట్టే కదా. అంటే ఈ మతానికి నష్టం కలిగించి భూములు పోగొట్టుకొని భూముల్ని అమ్మేసి ఎవరు భూములు నిర్వీర్యం చేసినోడు, వ్యవస్థకు నష్టం చేసినోడు, సంస్థకు నష్టం చేసినోడు, ఆ లాభం చేసే వ్యక్తిని ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు, ఒక్కసారి లాభం చేసే ఈ వ్యక్తిని ఎలా తొక్కాలని చూశారు, ఏ విధంగా ఒక్కసారైనా లాభం చేస్తే ఆ వ్యక్తి ఉండకూడదు, వ్యవస్థలో ఉండకూడదు, సంస్థలో ఉండకూడదని ఎప్పుడు ఎందుకు తప్పుడు సమాచారం పంపించారు. అందువల్ల అంతర్గతంగా ఎందుకు చర్యలు లేవు. ఆ అంతర్గతంగా జరుగుతున్న దుర్మార్గాలను ఎవరో బయట వ్యక్తితో లేకపోతే ఎవరో మీడియేటర్ వచ్చి అడిగితే కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇన్ని కోణంలో వ్యవహరిస్తే తప్ప ఏ మతం మనుగడ సాగించలేదు. జైన మతం బౌద్ధ మతాన్ని ఎలా క్షీణింపజేశారో ఆ మతం చేర్చడానికి ఈ రెండు మతాలతో చేతులు ఏ మతంలోకి వచ్చినట్టు ఎందుకు భావించకూడదు. ఇప్పుడు మానవుడంతా సమానమే కాదంలో, కానీ వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పాలమిస్ట్రీ ఆధారంగా మీకు ఈ కథలు చెప్తున్నానండి, వివరాలు చెప్తున్నాను. నేను అనుభవించిన వివరాలు మీకు చెప్తున్నాను. నేను సేకరించినటువంటి తెలుసుకున్నటువంటి వివరాలు మీకు చెప్తున్నా. బౌద్ధ మతం జైన మతం గతంలో అయిపోయింది దెబ్బతీశారు. ఏ నాలని బౌద్ధాలు కోకట విగలతో వెలుగు తీశారు వరంగల్ ప్రాంతంలో. మీకు తెలిసో తెలియదు. చరిత్ర కానీ చదివితే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు చూశానండి. గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు వీడియోలన్నీ విన్నప్పుడు మన సంస్కృతి గురించి విన్నప్పుడు మన సంస్కృతులు అనేక ఉన్నాయండి. అందులో భాగంగా ఈరోజు చిన్న బిట్టు రూపంలో మీకు వీడియో తయారు చేస్తున్నాను. కాబట్టి మీరు తెలుసుకోండి, వాస్తవాలను విచారించండి. నిజాలు ఇప్పటికైనా వ్యవస్థల్ని, మన సంస్థలను, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడాలంటే అనేక అమాయకులను మోసం చేస్తున్న దుర్మార్గుల్ని శిక్షించాలంటే, వాళ్ళని కట్టడి చేయాలంటే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.